ఇంటిని పరిపాలించే అధికారం దేవుడు భర్తకిస్తే, ఇంటిని నిర్మించేటటువంటి అవకాశం దేవుడు స్త్రీకి ఇచ్చాడు. ఇంటికి దీపం ఇల్లాలు అని చెప్తున్నాం. జ్ఞానము కలిగిన స్త్రీ ఏం చేస్తుందట? తన ఇంటిని నిర్మించుకుంటుంది అని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు జ్ఞానం కలిగిన స్త్రీవైతే నీ మనస్సు నీ ఇంటి మీద ఉండాలి, బట్టల మీద కాదు. నీ మనస్సు నీ ఇంటి మీద, నీ బిడ్డల మీద ఉండాలి, అంతేకాదు సోకు మీద, సౌఖ్యం మీద కానే కాదు. ఈరోజు ఆడవాళ్ళు సోకును కోరుకుంటున్నారు, సుఖాన్ని కోరుకుంటున్నారు, వస్త్రాల కోసం తాపత్రయపడుతున్నారు, అందంగా ఉండాలని ఆశపడుతున్నారు. కానీ తన కుటుంబాన్ని కట్టుకోవాలి, ఆత్మీయంగా తన బిడ్డలను పెంచుకోవాలి, శ్రద్ధ రోజు రోజుకు తరిగిపోతుంది. భర్తలేమో వాళ్ళేదో సరదాగా ఉండాలి, వాళ్ళేదో సంతోషంగా ఉండాలి, వాళ్ళేదో స్నేహితులతో తిరిగి తందనాలు ఆడాలి అని చెప్పేసి తాగడానికో తిరగడానికో డబ్బులు తగలేస్తున్నారు. కానీ నాకంటూ ఒక కుటుంబం ఉంది, నా మీద ఆధారపడిన భార్య ఉంది,